సో నెక్స్ట్ డెవలప్మెంట్లో క్లీవేజ్. హ్యూమన్ ఎంబ్రియాలజీ అంటే స్టడీ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ డ్యూరింగ్ ఫస్ట్ 8 weeks ఆఫ్టర్ ఫర్టిలైజేషన్. ఫస్ట్ 8 weeks. సో ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ 9th week నుంచి ఎంబ్రియోని మనం ఫీటస్ అని పిలుస్తాం. ఈ టైప్ ఆఫ్ క్లీవేజ్ని హోలోబ్లాస్టిక్ క్లీవేజ్ అంటారు. సో మైక్రోలెసిథల్ కండిషన్ అంటే యోక్ చాలా చిన్నది ఉంటుంది అండ్ ఇండిటర్మినేట్, కంటిన్యూస్గా మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉండవు. హోలోబ్లాస్టిక్, మైక్రోలిసిథల్, ఇండిటర్మినేట్. ఫస్ట్ డివిజన్ 36 hours. ఫస్ట్ డివిజన్ ఎప్పుడు జరుగుతుందంటే అక్కర్స్ ఎట్ అబౌట్ 36 hours, అంటే నియర్లీ 1.5 day లోపల జరుగుతుంది ఫస్ట్ డివిజన్, రైట్. సో ద బ్లాస్టోమియర్స్ అన్నీ ఈక్వల్ సైజ్గా ఉంటాయి. మోరిలా. సో వెన్ నెంబర్ ఆఫ్ డాటర్ సెల్స్ 16 to 32 ఉంటే దాన్ని మోరిలా అంటాం. సాలిడ్ బాల్ ఆఫ్ సెల్స్ మోరిలా. ఇది ఒక మల్బెరీ ఫ్రూట్ లాగా ఉంటుంది. ఈ స్టేజ్లో సెల్ స్టార్ట్స్ బైండ్ ఫర్మ్లీ టుగెదర్. కంపాక్షన్ చాలా టైట్గా ఉంటుంది. సెల్స్ ఆఫ్ ద మోరిలా బికమ్ బౌండెడ్ టైట్లీ టుగెదర్ అండ్ అవుటర్ స్పేస్ ఆఫ్ ద మోరిలా ఫ్లాటెండ్ అగెయిన్స్ట్ ఈచ్ అదర్. అవుటర్ సర్ఫేస్ ఆఫ్ బ్లాస్టోమియర్స్ అన్నీ ఫ్లాట్గా ఉంటాయి అన్నమాట. టైట్గా ప్యాక్ అయిపోయి స్టెబిలైజ్డ్ బై టైట్ జంక్షన్స్ దట్ ఫార్మ్ బిట్వీన్ అవుటర్ సెల్స్ ఆఫ్ ద మోరిలా. సెల్స్ విత్ ఇన్ ద స్పియర్ ఫార్మ్ గ్యాప్ జంక్షన్స్. విత్ ఇన్ ద స్పియర్లో గ్యాప్ జంక్షన్స్ని ఫామ్ చేస్తాయి విత్ ద హెల్ప్ ఆఫ్ బెటర్ ప్యాసేజ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ బిట్వీన్ దెమ్. సో సెల్స్కి మధ్యలో గ్యాప్ జంక్షన్స్ ఉంటాయి కాబట్టి సబ్స్టెన్స్ ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి పాస్ అవుతుంది. ద టైనీ ఎంబ్రియో ఈస్ స్టిల్ సరౌండెడ్ బై గ్లైకోప్రోటీన్ లేయర్ ఆఫ్ ద ఎగ్. స్టిల్ ఇప్పటికీ కూడా గ్లైకోప్రోటీన్ లేయర్తో బౌండ్ అయి ఉంటుంది. ద జోనా పెలుసిడా. సో ఎట్ ద కంప్లీషన్ ఆఫ్ క్లీవేజ్, బ్లాస్టులేషన్, క్లీవేజ్ మొత్తం ఫినిష్ అయ్యాక ఎంబ్రియో ఒక సెంట్రల్ క్యావిటీని ఫామ్ చేస్తుంది. నౌ ద ఎంబ్రియో హ్యాస్ ఏ సూపర్ఫిషియల్ ఫ్లాట్ లేయర్ ఆఫ్ సెల్స్. బయట ఒక లేయర్ని ఫామ్ చేస్తుంది. సో అదే ట్రోఫోబ్లాస్ట్ అంటాం. సో ఇన్నర్ వాటిని నౌ ద సెల్స్ హ్యావ్ సూపర్ఫిషియల్ ఫ్లాట్ లేయర్ అండ్ దెన్ ఇన్నర్ సెల్ మాస్ ట్రోఫోబ్లాస్ట్ ఫామ్ అవుతుంది. దాన్నే ట్రోఫో ఎక్టోడర్మ్ అంటాం. ఈ బ్లాస్టోసిస్ట్ ఎర్లీ ఎంబ్రియోలో ఫామ్ అవుతుంది. ఈజ్ ఫార్మ్డ్ వెల్ ఎర్లీ ఎంబ్రియో పాసెస్ త్రూ ద ఫెలోపియన్ ట్యూబ్లో పాస్ అయ్యేటప్పుడే. ఇప్పుడు బ్లాస్టోసిస్ట్ సమ్ ఫ్లూయిడ్ సెక్రీటెడ్ ఇన్ టు ద క్యావిటీ. సో ఎప్పుడైతే ఈ క్వాంటిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ పెరుగుతూ ఉంటుందో ఎంబ్రియో వచ్చి ఒక సిస్ట్ షేప్ని ఫామ్ చేస్తుంది. సో దీన్నే బ్లాస్టోసిస్ట్ అంటారు. ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద ఫార్మేటివ్ సెల్స్. ఫామ్ అయిన సెల్స్కి చుట్టూ స్పేస్ ఫామ్ అవడమే క్యావిటేషన్ అంటాం. ఇన్నర్ సెల్ మాస్. ఈ ఫార్మేటివ్ సెల్స్ ఉన్నాయి కదా, ఇవే మెయిన్ ఎంబ్రియో ప్రాపర్ని ఇస్తాయి. ఇంకా కొన్ని ఫీటల్ మెంబ్రెయిన్స్ని కూడా. సో దీస్ సెల్స్ను ఎంబ్రియోబ్లాస్ట్ అంటారు. దెర్ ఆర్ సోర్స్ ఆఫ్ ప్లూరిపోటెంట్ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇన్ అడిషన్ టు ఎంబ్రియానిక్ ప్రాపర్ అండ్ ఇన్నర్ సెల్ మాస్, ఎంబ్రియానిక్ ప్రాపర్ ద ఇన్నర్ సెల్ మాస్ గివ్స్ రైస్ టు ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్స్ని కూడా ఇస్తుంది. సో ఇంప్లాంటేషన్ అంటే ఏంటంటే బ్లాస్టోసిస్ట్ హ్యాచెస్ అవుట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఎన్వలప్ నుంచి బ్లాస్టోసిస్ట్ బయటకు వచ్చేస్తుంది. అంటే ద జోనా పెలిసిడా నుంచి బయటకు వచ్చేస్తుంది. లైసిస్ బైట్స్ వాల్ విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఎంజైమ్ కాల్డ్ స్ట్రిప్సిన్. సో లేయర్ ఆఫ్ జోనా పెలిసిడా గ్రాడ్యువల్గా డిసపియర్ అయిపోతుంది. సెల్స్ ఆఫ్ ట్రోపోబ్లాస్ట్ యుట్రైన్ ఎండోమెట్రియంకి అతుక్కుంటుంది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫీటల్ పార్ట్ ఆఫ్ ద ప్లసెంటా లేటర్. ఫీటల్ పార్ట్ ఆఫ్ ద ప్లసెంటా తర్వాత ఫామ్ అవుతుంది. ట్రోఫోప్లాస్ట్ ఎప్పుడైతే ఎండోమెట్రియంని ఇన్వాడ్ అవుతుందో ఇన్ హ్యూమన్స్ ద ఇంప్లాంటేషన్ ప్రాసెస్ బిగిన్స్ ఆన్ ద 6th day. సో 6th day ఇంప్లాంటేషన్ బిగిన్ అవుతుంది ఫర్టిలైజేషన్ తర్వాత. సో జైగోట్ ఫార్మేషన్ ఏమో ఫస్ట్ క్లీవేజ్ 36 hours జరుగుతుంది. ఫస్ట్ క్లీవేజ్ జరిగిన తర్వాత 6th day ఇంప్లాంటేషన్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో ఎయిడెడ్ బై ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ చాలా ఇంపార్టెంట్, ప్రొడ్యూస్డ్ బై ద సెల్స్ ఆఫ్ ద ట్రోఫోబ్లాస్ట్. సో ఈ ట్రోఫోబ్లాస్ట్ థిక్నెస్ త్రూ సెల్ డివిజన్ అండ్ వాల్ ఆఫ్ ద ట్రోఫోబ్లాస్ట్ వచ్చి విల్లై డెవలప్ చేసుకుంటుంది. సో ట్రోఫోబ్లాస్టిక్ విల్లై దట్ బ్రాంచ్ అండ్ ప్రొజెక్ట్ ఇంటూ హైలీ వాస్కులర్ యుట్రైన్ ఎండోమెట్రియం. సో ఆ ట్రోఫోబ్లాస్టిక్ విల్లై ఆ ఎండోమెట్రియం లోపలికి వెళ్ళి నరిష్మెంట్ ఫర్ ద ఎంబ్రియోని తీసుకుంటుంది. ట్రోఫోబ్లాస్ట్ వచ్చి ఇన్నర్ సెల్యులర్ లేయరు. సో దాన్నే సైటోట్రోఫోబ్లాస్ట్ అంటారు ఆర్ ద లేయర్ ఆఫ్ లాంగ్హాన్స్ అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ క్యూబాయిడల్ ఎపిథీలియం అండ్ అదర్స్ సిన్షియోట్రోఫోబ్లాస్ట్ ఏ లేయర్ ఫ్యూజ్డ్ సెల్స్. సో ఎంబ్రియో అలాంగ్ విత్ దీస్ మెంబ్రెయిన్స్. సో దాన్నే మనం కాన్సెప్టస్ అంటాం.
సో ఇన్నర్ సెల్యులర్ లేయర్ని సైటోట్రోఫోబ్లాస్ట్ అంటారు లేదా లేయర్ ఆఫ్ లాంగ్హాన్స్. సో దీంట్లో క్యూబాయిడల్ ఎపిథీలియం అంటాం. అవుటర్ దాన్ని సిన్సైషియోట్రోఫోబ్లాస్ట్ అంటారు. దీంట్లో ఫ్యూజ్డ్ సెల్స్ ఉంటాయన్నమాట. ఎంబ్రియో ఈ లేయర్స్తో పాటు కన్సెప్టస్ అంటారు. బైలామినార్ ఎంబ్రియానిక్ డిస్క్ తీసుకుంటే మనం, సో ఇంప్లాంటేషన్ ఆఫ్ ట్రోఫోబ్లాస్ట్ కంప్లీటెడ్ బై ద ఎండ్ ఆఫ్ సెకండ్ వీక్. ఇంప్లాంటేషను సో ఫర్టిలైజేషన్ అయిన సెకండ్ వీక్కి అయిపోతుంది. సెకండ్ వీక్ అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 14 డేస్కి అయిపోతుంది ఇంప్లాంటేషన్. ఇన్నర్ సెల్ మాస్ వచ్చి డిస్క్ లాగా ఎంబ్రియానిక్ డిస్క్ అంటారు లేదా దాన్ని జర్మినల్ డిస్క్ అని కూడా అంటారు. ఈ ఎంబ్రియానిక్ డిస్క్లో అవుటర్ గ్రూప్ ఆఫ్ సెల్స్ని ఎపీబ్లాస్ట్ అని, అదే ప్రిమిటివ్ ఎక్టోడమ్, ఇన్నర్ లేయర్ని హైపోబ్లాస్ట్ అని పిలుస్తారు. ప్రిమిటివ్ ఎండోడమ్ మేడప్ ఆఫ్ క్యూబాయిడల్ సెల్స్. హైపోబ్లాస్ట్ లైన్ ద సర్ఫేస్ ఫేసింగ్ ద బ్లాస్టోసిస్ట్ క్యావిటీ. బ్లాస్టోసిస్ట్ క్యావిటీని లైన్ చేసే సర్ఫేస్ని హైపోబ్లాస్ట్ అంటారు. ఇది ఫ్యూచర్ ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ ఎండోడర్మ్ అవుతుంది. సో హైపోబ్లాస్ట్ ఈస్ పుష్డ్ డౌన్ డీలామినేషన్ అండ్ ఫార్మ్స్ లైనింగ్ ఆఫ్ యోక్ సాక్, ఎక్సీలమిక్ క్యావిటీ. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఎంబ్రియానిక్ డిస్క్ని మనం ఎపీబ్లాస్ట్ అంటాం. అదే ప్రిమిటివ్ ఎక్టోడర్మ్ అండ్ మేడప్ ఆఫ్ కాలమ్నార్ సెల్స్. ఇప్పుడు ఎంబ్రియానిక్ డిస్క్ని బైలామినార్ ఎంబ్రియానిక్ డిస్క్ అంటాం. ఫర్దర్ డెవలప్మెంట్నే గ్యాస్ట్రులేషన్. గ్యాస్ట్రులేషన్ అంటే ఏం లేదు, ఇది ఒక డైనమిక్ ప్రాసెస్ అనమాట. ఇది ఒక డైనమిక్ ప్రాసెస్, డెవలప్మెంట్ ఆఫ్ ఎర్లీ ఎంబ్రియో. సో మూమెంట్ ఆఫ్ సెల్ మాసెస్ అండ్ దేర్ డిఫినేటివ్ పొజిషన్స్ ఇన్ ద ఎంబ్రియో ఫార్మ్స్ 3 ప్రైమరీ జర్మ్ లేయర్స్. దీన్నే మార్ఫోజెనిక్ జెనెటిక్ మూమెంట్స్ అంటారు. అలాంగ్ విత్ లాంగ్ యాక్సిస్ ఆఫ్ ఎంబ్రియానిక్ డిస్క్తో ఏ ప్రిమిటివ్ స్ట్రీక్ ఈస్ ఫార్మ్డ్. Formation of primitive streaks marks the beginning of gastrulation. Long furrow formed as primitive groove. So along with middle of primitive streak on either side of the primitive folds. So anterior ga primitive streaks lo primitive pit untundi. In the region in front of primitive streak thicken అవుతూ ఉంటుంది. థిక్కెన్ పార్ట్ ఆఫ్ స్టీక్నే మనం ప్రిమిటివ్ నాట్ అంటాం లేదా ప్రిమిటివ్ నోడ్, దాన్ని హెన్సన్స్ నోడ్ అని కూడా అంటారు. ఈ ప్రిమిటివ్ సీక్ ఇంకా హెన్సన్స్ నోడ్ మైగ్రేషన్ అండ్ ఇన్గ్రేషన్ ఆఫ్ ఫ్యూచర్ మీసోడర్మల్ ఇంకా కార్డో మీసోడర్మల్ రెస్పెక్టివ్ ప్లేసెస్. సో ప్రాసెస్ ఆఫ్ మైగ్రేషన్ ఆఫ్ సెల్స్ ఈజ్ కాల్డ్ గ్యాస్ట్రులేషన్. ప్రాసెస్ ఆఫ్ గ్యాస్ట్రులేషన్లో 2 లేయర్డ్ ఎంబ్రియో కాస్త 3 లేయర్డ్ ఎంబ్రియో అవుతుంది. ట్రై లేయర్డ్ ఎంబ్రియోకి వచ్చేసరికి ఇంగ్రేషన్ ఆఫ్ ఫ్యూచర్ ఎండోడర్మల్ లేయర్స్ ఫ్రమ్ ద ఎపీబ్లాస్ట్ రీప్లేసెస్ ద హైపోబ్లాస్ట్ అండ్ ఫార్మ్స్ ఎండోడర్మ్. ఫ్యూచర్ మీసోడర్మల్ కవరేజ్ ప్రిమిటివ్ ఫోల్డ్స్ని ఇస్తుంది. Primitive groove reaches between epiblast and endodermis. So remaining part of epidermis ectoderm అవుతుంది. 3 germ layers ectoderm, mesoderm, endoderm of all derived from undifferentiated cells of epiblast. Epiblast నుంచే ectoderm, endoderm, mesoderm వచ్చింది. సో thus bilaminar embryo disc ఇప్పుడు trilaminar embryo disc గా మారింది. నోటోకార్డ్ ఇంకా నర్వ్ ట్యూబ్. సో ద కార్డేటా మీసోడర్మల్ సెల్స్ ఉంది కదా, present in the epiblast of embryo. So converge the inval of Hensen's 10 and extends forwards as notochordal process and notochordal ruminant. So this later is transformed into a solid rod-like structure called notochord. So the embryonic axial skeleton. ఇది ఫ్యూచర్లో మనకి వెర్టిబ్రల్ కాలమ్ అవుతుంది. నోటోకార్డ్ అనేది మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్. ఇండ్యూసెస్ ద ఓవర్లేయింగ్ ఎక్టోడర్మల్ సెల్స్, దాని మీద ఉండే ఎక్టోడర్మల్ సెల్స్ న్యూరల్ ప్లేట్ని ఫామ్ చేస్తుంది. ఇదే గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండక్షన్. సో one tissue induces the formation of another. The neural plate invaginates towards the notochord to form neural glue and deepens progressively to form a tube by fission of lateral neural folds. So the formation of neural tube is referred as neurulation. Mesoderm and formation of coelom చూస్తే inner embryonic membrane mesoderm వచ్చి spreads in all direction between ectoderm and endoderm. Longitudinal column of mesoderm adjacent to the notochord and neural tube on either side called epimere. So paraxial mesoderm అని కూడా అంటారు. Mesoderm around the gut hypomere and mesoderm between the two of the mesomere intermediate
బిట్వీన్ ద టూ ఉండేది మీసోమియర్. ఎపిమియర్, హైపోమియర్, మీసోమియర్. ఎపిమియర్ బికమ్స్ ఏ సెగ్మెంటెడ్ క్యూబ్ బ్లాక్స్, అదే మెటామియర్స్. ఈచ్ సొమైట్ డిఫరెన్షియేట్ ఇంటూ స్క్లీరోటోమ్, మయోటోమ్, డర్మటోమ్. సో స్క్లీరోటోమ్ ఫార్మ్స్ vertebral column. Myotome forms the voluntary muscles of the body. And dermatome forms the dermis of the skin and other connective tissues. Mesomier forms the urogenital areas and their ducts. Mesomier. So hypomier forms the somatic and splanchnic mesodermal layers. Inner extra embryonic coelom untundi between two layers. It gives rise to pericardial, pleural, peritoneal cavities. ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్స్కి వచ్చేసరికి డెవలప్మెంట్ ఆఫ్ ఫీటల్ ఇంకా ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్స్ ప్రొటెక్ట్స్ ద ఎంబ్రియో ఫ్రమ్ డెసికేషన్ అండ్ మెకానికల్ షాక్, అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఎక్సెట్రా. సో ఏదైతే ఎపిబ్లాస్ట్ ఉందో adjacent to trophoblast migrates to form a trophoblastic formation of amniotic cavity. Epiblast migrate towards forming an amniotic cavity. Note the formation of amnion and chorion in the human embryo is differentiated and other anamniotes. Manam amniotes, where animals anamniotes. The lining of amniotic cavity is made up of cells called amnioblast, derived from epiblast. Amnion is filled with water, the amniotic fluid. So hypoblast is pushed downwards, forming inner layer of the inner lining of cavity called yolk sac. The chorion consists of outer layer formed by primitive ectoderm or trophoblast, and inner layer by somatic mesoderm, the extra embryonic mesoderm, from which the chorionic cavity is formed. Chorion చాలా rapid proliferation of cells form chorionic villi. The chorionic villi invade the endometrium and helps in the transfer of nutrient oxygen from maternal blood to fetal blood. Chorion surrounds the embryo and other membranes. So soon fourth membrane called allantosis develops as an outgrowth from embryonic hindgut. Splanchnopleural, consisting of outer mesodermal layer, inner endoderm. The membrane of allantosis meet the inner surface of chorion and form highly vascular allantochorion antam. Allantochorion వచ్చి fetal part of placenta అని ఫామ్ చేస్తుంది. Placenta వచ్చి more efficient part of exchange and passage of nutrient, respiratory gases, antibodies, hormones between fetus and mother by 12th week of pregnancy. Right. ఆర్గానోజెనిసిస్ ఈ 3 ఎంబ్రియానిక్ లేయర్స్ నుంచి వచ్చే ఆర్గాన్స్ని ఆర్గానోజెనిసిస్ అంటాం. గాట్ ఇట్.